నమస్తే. నేను మీ పల్లెటూరు. ఈరోజు మనం ఉన్న ఊరి పేరు కాకరపర్రు. ఇది వెస్ట్ గోదావరిలో ఉందనమాట. ఈ ఊరిలో ఏంటంటే ఊరంతా పువ్వుల తోటలుంటాయనమాట ఎక్కువగా. దాన్ని బేస్ చేసుకొని ఊర్లో ఎక్కువ ఎక్కువ శాతం మంది పువ్వుల డెకరేషన్ లేదా పువ్వుల షాపుల కంటే కూడా ఎక్కువ మ్యారేజ్‌లకి ఆటిలకి పువ్వులు డెకరేషన్ చేసే షాపులు ఎక్కువుంటాయనమాట దీన్ని బేస్ చేసుకొని. సో, ఈ ఊర్లో పువ్వుల తోటలనే కాదు, చాలా వేరే తోటలు కూడా ఉంటాయి. అంటే కాయగూరల తోటలు, అరటి, పువ్వుల్లో కూడా చాలా రకాల తోటలున్నాయనమాట. అలాగే వీళ్ళిద్దరూ ఉన్నారు కదా! వీళ్ళిద్దరూ రైతులు అని మీరు అనుకుంటే పొరపాటు పడ్డారు. వీళ్ళిద్దరు రైతులు కాదు. పొద్దున్నే లేపి వీళ్ళిద్దరిని తీసుకొచ్చాను. ఈ ఊరు ఎలా ఉంటదో, ఈ పువ్వుల తోటలు ఇంకా రకరకాల పువ్వుల తోటలు ఎలా ఉంటాయో, ఏమేమి పువ్వులు ఉన్నాయో, ఊరంతా ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం, వచ్చేయండి. నమస్తే అండి. కాకరపర్రు మా ఊరు నుంచి 55 నుండి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికోసం పొద్దున్నే 4:30కి లేచి మరీ వెళ్తున్నాం. ఎందుకంటే ఇలా గోదావరి పక్కన ఉన్న ఊర్లు, అది కూడా ఇలా మంచు పడుతున్న టైంలో పొద్దున్నే చూస్తే చాలా అందంగా ఉంటాయి. అందుకే ఈ ఊరు విజువల్స్ని కొంతసేపు మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి. రేలంగిలో ఉన్నాం. రేలంగ కనిపించండి నీకేమన్నా? చూడు ఏదో పెద్ద సిక్కిమాడి కన్నా మనం వెళ్తుంది కాకరపర్రు. ఈడేమో కొడైకెనాల్ వెళ్తున్నట్టు రెడీ అయ్యాడు. గ్లౌజులు మళ్ళీ సలేస్తుంది. ఏం చేయమంట? మా ఊరు నుంచి కాకరపర్రు వెళ్ళే దారిలో ఈ ఊరు రేలంగి అనే ఊరు అనమాట. ఈ ఊరు మీరు సీతం వాకిట్లో సిరిమల చెట్లు చూసుంటారు. ప్రకాష్ రాజు గారు నడుచుకుంటూ వస్తుంటే వెనకాల ఒక వైట్ కలర్ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. అదే ఇది. పొద్దున్నే న్యూస్ పేపర్ పట్టుకుని యారా రాములు అనే షార్ట్ ఉంటుంది కదా, అది ఇదే వంతున. ఇక్కడ కనిపిస్తున్న ఈ వెనకాల ఉన్న విగ్రహమే ఆంజనేయ స్వామి విగ్రహం. కుదిరితే ఇక్కడ పైన ఫోటో అటాచ్ చేస్తాను చూడండి. ఇదే కాకరపర్రు ఎంట్రన్స్ అనమాట. ఇది ఒకప్పుడు వెస్ట్ గోదావరిలో ఉండేది, ప్రస్తుతానికి ఇది ఈస్ట్ గోదావరిలో ఉంది. ఈ ఊరు ఈ పువ్వుల తోటలు, ఈ మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు కాకుండా ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది. రాణి రుద్రమ్మదేవి కాలం నుండి ఈ ఊరు ఉందని కొంతమంది చెప్తున్నారు. దాని గురించి అలానే ఈ ఊరు ఒకప్పుడు పండితులు, వేదాలు చదివే వాళ్ళు కూడా ఎక్కువ శాతం ధనవంతులు ఉండేవారు. అలానే మీరు ఇక్కడ ఇల్లు చూస్తే చాలా పాతకాలపు ఇల్లులు ఉంటాయి. అది కూడా పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి. ఒకప్పుడు వేదాలు చదివిన వాళ్ళందరూ ఈ ఊర్లో ఉండేవాళ్ళంట. ఈ ఇల్లుల గురించి, ఈ ఊరు చరిత్ర గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఇదే వీడియోలో ల్యాగ్ చేసుకుంటూ వెళ్తే మీరు కూడా ఎక్కువసేపు చూడలేరు. కాబట్టి ఇది పార్ట్ 1, పూలు, మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు, అలానే ఈ ఊరు పూల తోటలు, వాటి గురించి. నెక్స్ట్ పార్ట్లో ఈ ఇల్లు, ఈ చరిత్ర, ఊరు గురించి తెలుసుకుందాం. నమస్కారం. మీ పేరండి? నా పేరు సింహాచలం, పాటి సింహాచలం. ఈ ఊరు పేరు కాకరపర్రు. మొత్తం ఉండండి తోటలో ఉన్నాయండి, పువ్వుల తోటలో ఉన్నాయండి. పూల తోటలు ఎక్కువ ఉంటాయి. పూల తోటలు ఉంటాయి, కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత ఏమో అట్టి తోటలు, ఇవే ఉంటాయి, ఇంకేం ఉండవు. అంటే ఏంటంటే మామూలుగా వరి పండదంటారా? వరి ఆ పక్కన పండుతుంది. మీరు అదే నుంచి వచ్చారు కదా, అటు చేలు ఉడిచేలు ఆ పక్కన పండుతుంది, ఈ పక్కన పండు, ఈ పక్కన పండి ఇవే. ఎందుకు పండు అంటారు? ఇవి గోదావరి ఎత్తిపోతాయి. గోదావరి ఎత్తుంది కదా, లంకలా ఉందనా? ఇది లంక కదా, మరి పక్కన గోదావరి ఉంది. గోదావరి వచ్చిందని మునిగిపోతాయి ఇవన్నీ. సరిగ్గా జూన్, జూలై వచ్చేటప్పటికి ఇవన్నీ ఇదంతా నీరే. మామూలుగా సంవత్సరానికి ఎన్ని రోజులు మీరు? ఎన్ని రోజులు ఉండదు, 6 నెలలు పంట. మీ 6 నెలలు చేస్తారు ఈ పంట అంతే. మిగతాదంతా మునిగిపోయి ఉంటుంది. మునిగిపోయి ఉంటుంది. పెద్ద ఏం పండుతుంది, 6 నెలలు పంట. 6 నెలలు అయితే గోదావరి వర్షాలు గురిస్తూ మొదలు పెడితే గోదావరి వచ్చేసినట్టే వచ్చి పొడి చేస్తూ ఉంటుంది. ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు. గోదావరి వెళ్ళిపోయాక ఇంకా వర్షాకాలం వస్తే మళ్ళీ దుక్కులు కట్టి దున్నుకుంటూ ఉండదు కదా, అందుకని. దగ్గరికి ఎన్ని ఎకరాల మీద చేస్తారంటారు మొత్తం ఊరి మీద కలిపి ఈ పూల తోటలో? పూల తోటలో 100 ఎకరం ఉంటుంది. 100 ఎకరం ఉంటుందా? నేనేం చేస్తారండి ఈ ఊరిలో? గులాబీ, చామంతి పూలు, బంతి, అన్ని రకాలు ఉంటాయి. ఇంకా పూల్లో రకాలు అన్నీ ఉంటాయి. మొత్తం చుట్టుపక్కల ఊర్లకి ఎక్స్పోర్టింగ్ చేస్తారా? చుట్టుపక్కల ఏముంది, తణుకు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఇలా తాడేపల్లిగూడెం అలా చేస్తారు. ఊళ్ళో అమ్ముకునే వాళ్ళు ఊళ్ళో అమ్ముకుంటారు. అందులో మీ ఊరు దీనికి పెళ్లి డెకరేషన్ వాటికి వెళ్ళిపోతాయి. వాటికి వెళ్ళిపోతాయి, పెళ్లి డెకరేషన్ కూడా వెళ్ళిపోతాయి.
అవసరమైనప్పుడు పెళ్లి డెకరేషన్కి, లేకపోతే ఇప్పుడు ఏమో పెద్ద సీజన్ ఉండదండి. పెళ్ళిళ్ళు ఉండాలి. పెళ్ళి ఉంటే సీజన్, పెళ్ళిళ్ళు సీజన్ ఉండదు. పెళ్లి డెకరేషన్ ఉంటే తలకు 10 కేజీలు, తలకు 20 కేజీలు, ఒక 100 కేజీలు అలా అట్టిపోతారు. లేదా అప్పుడు దాకా ఏమి ఉండదు. నీరు మనుషుని ఆడతాయని అలాగే వేస్తాను. మామూలు పూల కొట్లు అమ్మేస్తారు మీరు? కమిషన్ కొట్లు ఉంటాయి, సావుకర్లు ఉంటారు కదా, కమిషన్ సావుకర్లు, వాళ్ళకి వేసేస్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి వాళ్ళు కొనుక్కుంటారు మండపాల వాళ్ళు. 10 ఫుల్ గులాబీ తోట వేయరన్నా అక్కడక్కడ? ఏంటన్నా? అంటే ఫుల్గా అంటే అక్కడక్కడ చామంతి అవి ఉన్నాయి కదా, అలా కాకుండా అప్పుడు ఆ వరుస వేసారు, మొత్తం బంతి వేసారు అలాగా. మనకి ఇంకెక్కువ మిగిలిన ఇంకో బయట కొట్టుకు పంపేస్తారు. పెట్టి ఇలా ఈ ఊర్లో పువ్వుల తోటలే ఉంటాయి అన్నమాట ఎక్కువ. ఇదేమో గులాబీ, ఇక్కడదేమో ఇది బొండుమల్లి, అలానే లిల్లీ పూలు, చామంతి, బంతి. ఇలా ఈ ఊర్లో చాలా మట్టుకు పువ్వుల తోటలు ఉంటాయి. పువ్వుల తోటలతో పాటు కూరగాయలు, ఆకుకూరల తోటలు కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇదేమో ఫుల్గా పూసిన బొండుమల్లి తోటలు కూడా ఉన్నాయి. దీని పక్కనే కనకాంబరం తోటలు కూడా ఉన్నాయి అన్నమాట ఈ ఊర్లో. పొద్దున్నే మంచు కురుస్తున్న టైంలో అసలు ఈ ఊరు విజువల్స్ మాత్రం మామూలుగా లేవు, అసలు అదిరిపోయేలా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఈ శివుడి విగ్రహం ఉంది కదా, చూడడానికి చాలా బాగుంది. ఇది వర్షాకాలం దగ్గరగా ఆ కాళ్ళు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, అక్కడ వరకు మునిగిపోతుందంట గోదావరి ఫుల్గా వచ్చినప్పుడు. నీటిలో కూర్చున్నట్టు ఇదంతా మునిగిపోతుంది. ఇప్పుడు ఇదంతా చూస్తుందంతా మునిగిపోద్ది. ఈ సన్సెట్ వరకు వచ్చేస్తుంది గోదావరి. ఈ ఊర్లో మనం ఎటు మూలకెళ్ళినా, ఏ మూలకెళ్ళినా సరే మంచి పల్లెటూరు వైపు వస్తుంది. ఇది చూసారు, ఇది ఒక అమ్మవారి గుడి అంట. ఇక్కడ కోడిని కోసుకుని ఆటలు వేసుకుంటూ ఉంటారంట. అసలు చుట్టూరు పొలాలు, మధ్యలో చెట్టు, దాని కింద చిన్న గుడి. ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంది. భోజనాలు పెడతారు ప్రతి సంవత్సరం. అమ్మవారా పేరు నువ్వు పొద్దున్న లేసి వచ్చాం కదా, నీకు ఈ ఊరు ఎలా అనిపించింది? కాకరపర్రు అనే ఊరు చాలా బాగుంది. చక్కగా పచ్చని పల్లెటూరు, మధ్యలో ఏమో పూల తోటలు, ఇసుక తిన్నెలు, గోదావరి గట్టు, ఈ మంచు చాలా బాగుంది. మామూలుగా అంత ఎండ వస్తుంటే మంచి ఎక్కడ ఉందా నీకు? లాజిక్లు అడగకూడదు, మంచులోంచిగా తీసావు నువ్వు. ఓకే, అదే పొద్దున్న ఉంది, మంచు ఉంది పొద్దున్నే. మంచు. ఈ ఊర్లో పువ్వుల తోటలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, ఇలా క్యాబేజీ, మిర్చి, టమాటా, ఇలాంటి అరటి, ఇలాంటివన్నీ కూడా ఈ ఊర్లో పండుతాయి అనమాట. ఆకుకూరలు, కూరగాయల తోటలు పువ్వుల తోటలతో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ ఉన్నాయి, కానీ నార్మల్గా అయితే ఎక్కడో చోట ఊరంతా కనిపిస్తూనే ఉన్నాయి ఇవన్నీ, ఈ తోటలు కూడా. మలేషియాలో పూల తోటలో చేసారా? ఎన్ని సంవత్సరాలు చేశారండి? 3 సంవత్సరాలు. అక్కడేం పూలు ఉంటాయి? అన్ని రకాలు ఉంటాయి. మన దేశం లాగానే గులాబీలు, చామంతి, మల్లెపూలు అన్నీ ఉంటాయి. ఏం చేయాలండి అక్కడ? ఏం చేసేవారు?
ఈ పూల తోటలోని అరుంబులు అవి ఉంటాయి కదా, కోయించి కొట్టుకెట్టిన అక్కడ చాకట్ కొట్టు, పెద్ద కొట్టు లంచ కొట్టులో ఉంటుంది. ఏ సంవత్సరం లేరండి మలేషియా? అప్పుడు 10 సంవత్సరాల పైన. ఇప్పుడు మా అబ్బాయిలు వాళ్ళు అక్కడ ఉన్నారు, మలేషియాలో ఉన్నారు. ఎందుకు పువ్వులు అయినా పూలు కొట్టుబడి దండలు కడతారు మా వాళ్ళు అక్కడ. అబ్బాయి ఇద్దరు, మా అల్లుడు, మా మనవడు, నలుగురు ఉన్నారు. ఇందాక చూసాం కదా మనం ఈ శివుడి విగ్రహం. ఈ విగ్రహం ఇక్కడ కనిపిస్తున్న ఆయనను వీళ్ళ అన్నయ్య గారు శ్యాంబాబు గారు కలిసి వీళ్ళ అమ్మగారికి జ్ఞాపకార్థం కట్టించుకున్నారంట. ఈ విగ్రహం ఈ గోదావరి ఫుల్గా వచ్చేసినప్పుడు దాదాపు పాదాల వరకు వాటర్ వచ్చేసి నీటిలో శివుడు కూర్చున్నాడేమో అనేంతలా ఉంటుంది. ఇది ఇచ్చినన్నారు ఇందాక అమ్మగారి కోసం, మీ అమ్మగారికి జ్ఞాపకార్థం కోసం. సోమవారం వచ్చి నైవేద్యం పెడతారా? దీని ఏదన్నారు, అది గోదావరి పోటు వచ్చినప్పుడు ఇది మునిగిపోతుంది కదా, మొత్తం మునిగిపోతుంది. నా శ్యాంబాబా కష్టపడి అని తీసుకొచ్చి చెప్పులు వరదైపోయి. వాళ్ళకి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మా వాడికి చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 లక్షలు జీతం. ఈ ఊర్లో పువ్వుల తోటలతో పాటు పువ్వుల హోల్సేల్ షాపులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మనం ఈ ఊరు వస్తే కాకరపూడి రాగానే మెయిన్ రోడ్ మీద ఎటు చూసినా మనకి పువ్వుల షాపులు కనిపిస్తే పువ్వులు కూడా చాలా తక్కువ రేట్లకి వస్తాయి. అలానే పువ్వులు ఈ మనం పెళ్ళిళ్ళకి వాటికి డెకరేషన్ చేస్తారు కదా, వాటిని బేస్ చేసుకున్న చేసే వ్యాపారం కూడా చాలా ఎక్కువగానే జరుగుతుంది అనమాట. ఈ ఊర్లో డెకరేషన్ చేసే షాపులు కానీ డెకరేషన్ చేసే వాళ్ళు కానీ ఎక్కువగానే ఉంటారు అనమాట ఈ ఊర్లో, కాకరపర్రు అనే ఊర్లో. అదనమాట పూల తోటలో పూల వ్యాపారం కాకరపర్రు అనే ఊరు గురించి. ఈ ఊరు చాలా అందంగా ఉంది. ఎవరిని ఇటువైపు వస్తే ఖచ్చితంగా ఈ ఊరిని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసేయండి. థ్యాంక్ యూ.